భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం. మిథున రాశిలో మహాలక్ష్మి యోగంతో ఫిబ్రవరిలో కొన్ని రాసుల వారైతే అపర కుబేరులు కాబోతున్నారు. వారు ఎవరో తెలుసుకోబోయే ముందు ఈ మహాలక్ష్మి యోగం గురించి తెలుసుకుందాం. గ్రహాలైతే సూర్యుని చుట్టూ నిరంతరం సంచరిస్తూనే ఉంటాయి. ఈ గ్రహాల సంచారం సంయోగం ద్వారా ద్వాదశ రాశుల వారి జాతకాలను మారుస్తూ ఉంటాయి. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం సంయోగం కారణంగా ఏర్పడే యోగాలు కూడా అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. ఫిబ్రవరి మాసంలో ఒక అరుదైన యోగం అయితే ఏర్పడబోతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభాలను ఇస్తుంది. అటువంటి శుభ ఫలితాలను పొందే రాశుల్లో మొదటి రాశి తులారాశి. తులారాశి 9వ స్థానంలో మహాలక్ష్మి యోగం అయితే ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా తులారాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి లబ్ధి చేకూరుతుంది. జాయింట్ వెంచర్స్లలో లాభాలు పొందుతారు. తులారాశిలో ఉద్యోగులకైతే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఫిబ్రవరి తరువాత. పూర్వీకుల నుండి తులారాశి వారికి సంక్రమించిన ఆస్తి భారీ లాభాలను అయితే తీసుకొస్తుంది. ఇక ఈ మహాలక్ష్మి యోగం కారణంగా లాభపడే రెండవ రాశి వచ్చేసరికి మకర రాశి. ఈ మకర రాశి వారికి మహాలక్ష్మి యోగం కారణంగా శుభ ఫలితాలైతే వస్తాయి. మకర రాశిలో 6వ స్థానంలో మహాలక్ష్మి యోగం అయితే ఏర్పడుతుంది. దీంతో మకర రాశి వారికి ఆకస్మికంగా ధనలాభాలు కలుగుతాయి. వీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. కార్యాలయంలో పనిచేసే చోట విజయాలైతే సాధిస్తారు. ఉన్నత స్థానాలను ఏర్పరచుకుంటారు. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులైతే ఖచ్చితంగా పూర్తవుతాయి. మహాలక్ష్మి యోగం కారణంగా తరువాత లాభపడబోయే రాశి వచ్చేసరికి కుంభరాశి. కుంభరాశిలో 5వ స్థానంలో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఇది కుంభరాశి జాతకులకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. నూతన వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుండి లాభాలు పొందుతారు. మహాలక్ష్మి యోగం కారణంగా కుంభరాశి వారు తమ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు, కుంభరాశి వారు, మకర రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం, డైలీ దినఫలాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.